జాగ్రత్త చూడండి, అది 9వ పారాగ్రాఫ్. ఇందులో సెకండ్ పారా చూడండి అందరు కూడా. లైట్ ఆపనా పర్వాలేదా? జాగ్రత్త చూడండి అమ్మా. సెకండ్ అయితే ఇక్కడ యేసు చూడండి అమ్మా. అయితే ఇక్కడ యేసు మాట్లాడుచున్నదేమనగా, నా దీనమైన అభిప్రాయం ఏదనగా, ఆయన చెప్పాడు, ఈ తరము మరొక మాటలో, తరము గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ఈ తరము మరొక మాటలో అంజూరపు చెట్టు చిగురించుట చూచిన తరము. ఏ తరం అది? అంజూరపు చెట్టు చిగురించుట చూచిన తరము. ఇక్కడ ఇంతవరకు ఒక కోణంలోనే మనం అర్థం చేసుకున్నాం. ఏంటిది అంటే, అంజూరపు చెట్టు చిగురించిన తరము అంటే యూదులు ఆ కాలంలోని దేశంగా ఏర్పడినప్పుడు, అక్కడ ఆ దేశంలోకి వచ్చినప్పుడు ఎవరైతే యూదుడు పుట్టాడో, ఎవడైతే యూదుడు జన్మించాడో ఆ యూదుడు అతని తరాన్నే మనం చూస్తూ ఉన్నాం. అంతేనా? అది మాత్రమే చూడడం కాదు, అది చిగురిస్తున్నట్టుగా దూరం నుంచి కూడా చూసిన వాళ్ళు ఉంటారు. అక్కడ అడుగుతుంది, అది చిగురించింది చూసిన తరం గురించి కూడా చెప్తున్నాడు ఆయన. ఆ అంజూరపు చెట్టు చిగురించటం అనేది, ఆ కార్యం అనేది జరుగుతున్నప్పుడు దాన్ని చూసే తరం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది ఈ తరము మరొక మాటలో అంజూరపు చెట్టు చిగురించుట చూచిన తరము. చూడండి, ఆయన ఇక్కడ చెప్పాడు, అంజూరపు చెట్టు చిగురించి అది లేతగా ఉన్నప్పుడు వసంతకాలము లేదా వేసవి కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ 3 ప్రశ్నలు నెరవేరుట మీరు చూచినప్పుడు, అది ఇందాక చెప్పాను కదా, ఈ 3 ప్రశ్నలు నెరవేరుట మీరు చూచినప్పుడు కాలము సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకుందురు. ఆషామాషిగా తీసుకోవద్దు. ఇది చాలా చాలా భయముతోనూ వణుకుతోనూ దీని గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు మనకి. ఆ తరము అంజూరపు చెట్టు చిగురించుటను చూచెదరు, మరియు అంజూరపు చెట్టు ఎల్లప్పుడూ ఇజ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నది. ఇజ్రాయేలు తిరిగి తన స్వదేశమునకు చేరుకొని అది ఒక దేశముగా మారినప్పుడు ఈ సంగతులు అన్నీ నెరవేరు వరకు ఆ తరము గతించదు. కొంచెం జాగ్రత్తగా చూడండమ్మా. మరియు ఈ రాత్రి ఇప్పుడు లేఖనములలో దీనిని క్రైస్తవ స్నేహితులు గొప్ప సందేహాస్పదముగా చూచుచున్నారు. ప్రజలు దానిని సందేహించుచున్నారు. ఇక్కడ ఆయన చెప్పిన సమస్తము నెరవేరుటను ఇప్పుడు జీవించుచున్న మనము చూచుచున్నాము. హల్లెలూయా. జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూస్తున్నామా? ఇక తర్వాత జరగవలసిన కార్యం ఏమనగా ఆయన రాకడ మాత్రమే. ఇది ఎప్పుడు జరుగుతుంది? 1946 1986 మధ్యలోనే. చూడండి తర్వాత ఏం మిగిలింది మనకి ఇంకా? ఇక తర్వాత జరగవలసిన కార్యం ఏమనగా ఆయన రాకడ మాత్రమే. ఆయన రాకడే, ఇంకేమీ లేదు. ఇజ్రాయేలు ఇప్పుడు తన సొంత దేశంలో ఉన్నది. ఇజ్రాయేల్ దేశము ఇప్పుడు ఆమె స్వతంత్ర దేశమునందు ఉన్నది. సొంత ద్రవ్యము, సొంత జెండా కలిగి ఉన్నది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వము కలిగి ఉన్నది. ఇప్పుడు ఆమె ఒక దేశము. 2500 సంవత్సరముల తర్వాత మొదటిసారి ఆమె దేశముగా మారినది. హల్లెలూయా. యేసు దానిని వాగ్దానము చేసెను. ఈ తరము పరిశుద్ధ గ్రంథములో కంప్లీట్గా పిల్లల్ని కంట్రోల్ చేయాలి.
ఈ తరము పరిశుద్ధ గ్రంథములో ఒక తరమునకు 40 సంవత్సరములు పరిగణించబడుచున్నది. జాగ్రత్తగా, ఇజ్రాయేలు ఒక దేశముగా, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయేలు ఒక దేశముగా మారిన సమయము ఎప్పుడది? అంతేనండి. ఇజ్రాయేలు ఒక దేశముగా మారిన సమయము అనగా 1946 సమయము నుండి 40 సంవత్సరములలో, అక్కడి నుంచి 40 సంవత్సరాలు అంటే ఎంతకొచ్చింది? 40 సంవత్సరములలో ఈ మధ్య కాలములో ఏదో ఒక సమయములో ఆయన వస్తాడు. అంతే. రాకడ జరిగిందా లేదా నాకు అనవసరము. ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడు అదే సత్యము, అదే సత్యమండి. ఏం చెప్తున్నాడు చూసారా? ఇశ్రాయేలు ఒక దేశముగా మారిన సమయము నుండి 1946 నుండి 40 సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో ఏదో ఒక సమయంలో ఆయన వస్తాడు. మరియు ఒకవేళ అది సత్యమైతే అప్పుడు అది రాకడను తీసుకొని వచ్చును. అదే ఈ వర్తమానము. ఏం టైటిల్ ఏంటండి? విఫలమవని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. ఇది ఏమిటది? వాగ్దాన వాక్కు. ఖచ్చితంగా ఏం జరగాలి? ఈ 1946 నుంచి ఈ 1986 మధ్యలో రాకడ జరగాలి. జరగపోతే ప్రవక్త అబద్ధ ప్రవక్త. అంతే. విలియం మ్యారియన్ బ్రెనన్ గారు ఒక అబద్ధ ప్రవక్తగా మారిపోయినట్టే. ఆయన పలికిన లేఖనమేది? ఆయన ద్వారా దేవుడు పలికిన లేఖనము. అదే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ నుంచి దీన్ని బ్రేక్ చేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది. చూసారండి, ఒక తరం చూసారు అక్కడ. ఆ 40 సంవత్సరాలు కాలంలో ఉన్నటువంటి ఆ తరము ఏం చూస్తుంది? రాకడను చూస్తుంది. అంతేనండి, రాకడ చూస్తుంది. ఇప్పుడు 86 తర్వాత ఉన్న పరిస్థితి చూద్దాం కొంచెం. 86 నుంచి ఇప్పుడు 2025 కదా. ఇదేంటిది? వాళ్ళు రాకడ చూసే తరం. వాళ్ళు 87వ సంవత్సరం నుంచి 225 వరకు ఉన్న వాళ్ళు ఎవరు అంటే అనుభవించే వాళ్ళు. వీళ్ళు రాకడను అనుభవించే తరం ఇది. అర్థమవుతుందండి? రాకడను అనుభవించే తరం ఇది. చూద్దాం. ఎప్పుడా రాకడ? బైబిల్ ఏం చెప్తుంది చూడండి మీరే. బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడా రాకడ? ఏ కాలంలో జరుగుతుంది? ఏంటి? 24వ అధ్యాయంలోనే రండి, మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. 36 చదవండి. ఇది చాలు. ఇప్పుడు రాకడ యేసుప్రభువారు ఏమని చెప్తున్నారు? అయితే ఆ దినము, ఆ రాకడకు సంబంధించిన దినము గూర్చి, ఆ గడియ గురించి ఆ దినమును గురించి తండ్రి మాత్రమే ఎరుగును. ఎవరికి తెలుస్తుంది విషయము? తండ్రికి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి తెలియదంట? ఏ మనుషుడైనను, పరలోకమందల దూతలైనను, కుమారుడైనను ఎరగాడు. ఇక్కడ 3 కార్యములు కనిపిస్తున్నాయి. ఏ మనుషుడికి, తర్వాత రెండోది ఎవరు? దూతలు, పరలోకమందల దూతలకి. మూడోది కుమారుడికి కూడా. కుమారుడు అనగా క్రీస్తే, యేసు ప్రభువారే. ఇక్కడ ముగ్గురికి తెలియదు. ఏ విషయం గురించి తెలియదు? రాకడ గురించి. ఆ రాకడలోని, అంటే ఆ రాకడ సంబంధించిన దినము కానీ, ఆ రాకడ సంబంధించిన గడియ కానీ పరలోకమందలి ఉన్నటువంటి తండ్రికి తప్ప ఏ నరుడికి లేదా ఏ మనుషుడికి తెలియదు. అంటే ఈ మాటను తీసుకుందాం.
ఇప్పుడు ఆ రాకడకు సంబంధించిన దినము, ఆ రాకడకు సంబంధించినటువంటి గడియ, రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏంటంటే అది దినము గడియ. దినము గడియ ఎవరికి తెలియదు? తండ్రికి తప్ప ఎవరికి తెలియదు? ఏ మనుషుడికి ఫస్ట్ తెలియదు. అంటే ఇప్పుడు భూమి మీద 800 కోట్ల ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా దినము గురించి తెలియదు, గడియ గురించి తెలియదు. అలాగే పరలోకమందలి దూతలు, మిఖాయేలు, గాబ్రియేలు, సెరాపులు, కెరూబులు, 4 జీవులు, 24 పెద్దలు, వీళ్ళెవ్వరికి కూడా ఏమి తెలియదు? ఆ దినము, ఆ గడియ తెలియదు. చివరికి కుమారుడు కూడా తెలియదు. ఎవరి కుమారుడు అంటే యేసు ప్రభువారు. తెలియదు. మరి ఇప్పుడు దీని గురించి నేను ఇందాక రాకడ అనేది ఎప్పుడు సంభవిస్తుంది అంటే 1946 నుంచి 1986 మధ్యలో సంభవిస్తుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారేమో స్పష్టంగా ఏం చెప్తున్నారు? ఆ గడియ, ఆ దినము ఏ మనుషుడికి తెలియదు, దూతలకి తెలియదు, చివరికి దేవుడు కుమారుడికి కూడా తెలియదు అన్నప్పుడు మనం ఎలా డిక్లేర్ చేయగలము? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాలండి. నేను కూడా ఇక్కడ నేను సామాన్యమైన మనిషిని, నాకు దానికి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని బోధించడానికి ఏ మాత్రము అర్హత లేదండి. నాకు ఏ మాత్రం కూడా ఎందుకంటే సరిగ్గా నిలబడి మాట్లాడడం కూడా రానివాడిని నేను, నాకు తెలుసు. కానీ నా హృదయంలోని దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ప్రేరేపణ మాత్రం ఖచ్చితంగా ఏదో రూపంలో, అది స్పష్టంగా నేను మాట్లాడతానా, స్పష్టంగా నేను మాట్లాడి చెప్పలేనో నాకు తెలియదు. కానీ మొత్తానికి చెప్పాలని మాత్రం ఒక ఆశతో ఉన్నానండి నేను. యేసు ప్రభు వారు అక్కడ ఎందుకు చెప్పలేరు? యేసు ప్రభు వారికి మనుషు కుమారుడు కానీ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు దాన్ని బయలుపరచలేడు? యేసు ప్రభు వారు మనుషు కుమారుడుగా ఉన్నప్పుడు ఆ దినం గురించి ఆయనకి ఎందుకు తెలియదు? మనుషు కుమారుడుగా ఉన్నప్పుడు ఆ గడియ గురించి ఆయనకి ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదు అంటే ఆయన ముందు వరుసల పైనే అది తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదు అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ ఆయన పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందండి? పరిపూర్ణంగా ఆయన దేవుని కుమారుడుగా వచ్చినప్పుడు పరిపూర్ణమైన దేవుని కుమారుడు లక్షణాలను ఆయన తను బయలుపరచుకోవాలి తప్ప తండ్రి లక్షణాలను తండ్రి గుణ లక్షణాలు బయలుపరిచాడు, కానీ తండ్రి పాత్ర పోషించలేదు ఆయన. గుర్తెట్టుకోండి, తండ్రి యొక్క గుణ లక్షణాలు బయలుపరిచాడు కానీ తండ్రి పాత్ర భూమి మీదకి వచ్చినప్పుడు పోషించలేదు ఆయన. కుమారుడు పాత్రను పోషించినప్పుడు ఆయన అక్కడ చేస్తున్న పని ఏమిటి అంటే తెలియదు. బట్ ఎప్పుడు తెలుసండి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అయినప్పుడు అక్కడి నుంచి ఆయనకి సమస్త కార్యములు తెలుసు. దాని ముందు తెలియదా అంటే తెలియదు అన్నట్టుగా ఉన్నాడు అంతే. తెలియదు అన్నట్టుగా ఉన్నాడు అంతే. దేవుడు అలా ఉంటాడా? ప్రవక్త అన్నాడు ఉంటాడు అన్నాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు తనను తాను అక్కడ ఎవరో తెలియని వ్యక్తిగా వాళ్ళ మధ్యలో ఉంటాడు అన్నాడు ఆయన. ఎంఐ మార్గంలో ఆ యొక్క వ్యక్తి అక్కడ 3వ వ్యక్తిగా ఆయన వచ్చినప్పుడు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతను తను బయలుపరచుకోలేదు. కొంతవరకు వీళ్ళు ఎలా గ్రహిస్తారా ఏంటనేది కొంత వాళ్ళకి సమయం ఇచ్చాడు. ప్రవక్త చెప్తున్నారు అక్కడ కొన్నిసార్లు దేవుడు అలా అవకాశం ఇస్తూ ఉంటాడని. పరిపూర్ణంగా ఆయన ఇక్కడ దేవుని కుమారుడు లేదు, క్షమించండి, మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆ మనుష్య కుమారుని యొక్క పాత్రను ఆయన పోషించాడు. కానీ రెండవ రాకడ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఆయన రక్త మాంసాలు కలిగిన శరీరంలో రాలేదు ఆయన. అర్థమవుతుంది కదండి? ఆయన థియోఫనిగా వచ్చాడు, వాక్య శరీరంగా ఆయన వచ్చాడు. వాక్య శరీరంగా థియోఫనిగా వచ్చినప్పుడు ఆయనకి ఏ విషయం తెలుస్తుంది? మీకు తెలుసా? రక్త మాంసాలు కలిగిన శరీరంలోని కొన్ని కార్యాలు సాధ్యం అవ్వదు. థియోఫని బాడీకి సాధ్యమే, సమస్తము సాధ్యమే. రక్త మాంసాలు కలిగిన ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను ఈ పులిపెట్ నుంచి ఇక్కడి నుంచి ఇలా రాలేను, ఈ గోడల నుంచి లోపల నుంచి అలా బయటికి వెళ్ళలేను. కానీ థియోఫన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోగలను, ఈ పులిపెట్ నుంచి వచ్చేయగలను. అర్థమవుతుందండి? ప్రవక్త అన్నారు థియోఫనిలో ఉన్నప్పుడు సమస్త కార్యములన్నీ కూడా నీకు తెలుస్తాయి అన్నాడు. నీకు ఏది మరుగై ఉండదు అన్నాడు. అందుకే కదా నీ థియోఫనికి ఏది మరుగై ఉండదు కాబట్టి థియోఫని ఆనందిస్తూ హల్లెలూయా ఆమేన్ అని గెంతులేస్తూ ఉంటుంది. ఈ శరీరానికి ఏమీ తెలియదు, ఇది ఎరుమొహంది. కానీ మన థియోఫని మాత్రం అన్నీ తెలుసు. ఆ పాయింట్ వచ్చినప్పుడు అది ఊరుకోదు, ఆమేన్ అంటుంది, హల్లెలూయా అంటుంది.
ఎగిరి గెంతులేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ రెండింటికున్న డిఫరెంట్ అదేనండి. యేసు ప్రభు వారు ఆయన రక్త మాంసాలు కలిగి ఉన్న శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఒక డోర్ లోపల నుంచి వెళ్ళిపోలేదేమి. తర్వాత అయినా అర్థమవుతుందండి, తర్వాత అయినా ఆ యొక్క ద్వారంలో నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగే ఎందుకు అంటే అప్పుడు ఆయన సమస్తమును జయించాడు. ఆయన ఇప్పుడు సమస్తమును జయించి తండ్రి సింహాసనం దగ్గర కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నిటి కార్యములు ఆయన చేతిలోనే ఉన్నాయి. సమస్తము, మరణము, పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఒకప్పుడు పరలోకపు తాళపు చెవులే కాదండి, మరణము, పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. సమస్త కార్యాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అర్థమవుతుందండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడికి కూడా తెలియని స్థితి ఏంటంటే అదే, ఆయన కుమారత్వంలో పరిపూర్ణమైన మానవుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. కానీ రెండవ రాకడ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే రాకడను బయలుపరుస్తున్నాడు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. రాకడను అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమండి, ఈ కాలం ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు 7వ దూతగా ఉండి ఆయన మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారంగా ఆయన ఏం చేయాలి? అనౌన్స్మెంట్ చేయాలి, రాకడను ప్రకటిస్తూ ఉండాలి. మొదటి రాకడలో బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పరిచర్య ఏమిటి? రాకడను పరిచయం చేయటమే. ఈ కాలంలోనూ కూడా ఈ ఏలియా కూడా ఏం చేయాలి? రాకడను పరిచయం చేయాల్సిందే. కాబట్టి రాకడను పరిచయం చేయాలంటే రాకడ జరగాలి. వస్తాడు అని అంటే ఒక విషయం అండి, క్షమించండి, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బోధకి దానికంటే ముందున్నటువంటి ప్రవక్తలు ఎవరు? ఇర్మియా కానీ, జాగ్రత్త చూడండి, ఇర్మియా కానీ, ఎజ్రా కానీ, చాలామంది ప్రవక్తలు, మలాకీ కానీ, వీళ్ళందరూ బోధించిన బోధకే. వాళ్ళు ప్రవక్తలే, బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ప్రవక్తే. కాబట్టి ఇప్పుడు ఈ బాప్తిసం ఇచ్చి యోహానుకి బోధించినటువంటి ఈ రాకడ మెసేజ్, వాళ్ళు బోధించిన ఆ రాకడ మెసేజ్ తేడా ఏమిటి తెలుసా అండి? వాళ్ళు వస్తాడని బోధించారు, కానీ ఈయన వస్తాడు బోధిస్తూ వచ్చేసాడు అని బోధించాడు ఆయన. బాప్తిసం ఇచ్చి యోహాను బోధ అది. వాళ్ళు బోధించింది వస్తాడని బోధించాడు. లూథర్ బోధించింది వస్తాడు. వెస్లీ బోధించింది వస్తాడు. పెంతెకోస్తు బోధించింది వస్తాడు. డినామినేషన్ బోధిస్తున్న వాళ్ళు కూడా వస్తాడు. ఈరోజు వర్తమానంలో కూడా చాలా మంది వస్తాడు బోధిస్తున్నాడు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను కొంతకాలమే వస్తాడు అని బోధించాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆయనకి డిక్లేర్ అయిపోయింది, దేవుడు బయలుపరిచాడు, ఆయనే ఈయన అనేసి. హల్లెలూయా. కాబట్టి మెసేజ్ ఏమైంది? టర్న్ అయిపోయింది. వస్తాడు కాదు, వచ్చేసాడు. అట్టే కాలము అలా వస్తాడు అని బోధించే బోధ కాదు ఇది. యోహాను బోధ అలాంటిది కాదు. కొంతకాలం స్టార్టింగ్లోనే వస్తాడు, ఆ తర్వాత మధ్యకాలంలో వచ్చేసాడు. అర్థమవుతుందండి. సో ఇప్పుడు రాకడ కూడా అదే ఉంది. ఆయన 1946 దగ్గర మొదలుకొని ఏలియా, మన కాలపు ఏలియా 46 నుంచి 33 నుంచి అండి, 33 నుంచి 62వ సంవత్సరం వరకు వస్తాడు. కానీ 63 దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు వచ్చేసాడు. హల్లెలూయా. వచ్చేసాడు. ఎప్పుడు జరిగింది అది? 63 ఎక్కడున్నది? మధ్యలో ఉంది. ఈ మధ్యలో 63, 1963, 1963, అంతేనండి. ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు చదువుదాం. ఇది ఎవరి కోసం కాదు, ఇది మన కోసం. ఆయన రాకడ నువ్వు అనుభవిస్తున్నావా లేదా? నువ్వు ఆ జనరేషన్లో ఉంటే ఖచ్చితంగా ఆ జనరేషన్ రాకడను చూస్తుంది, మన జనరేషన్ అనుభవిస్తుంది. కొన్ని విషయాలు చూద్దాం. ఈ లవోదిక సంఘకాలంలో ప్రవక్త మాట్లాడుతున్నారు. ఇది కూడా చాలాసార్లు మీకు చెప్పాను. ఇప్పుడు అబద్ధ ప్రవక్తగా ఎవరు చిత్రీకరిస్తున్నారో తెలుసా అండి? రాకడని నమ్మని వాళ్ళు. ఆయన ఇప్పుడు మనం ఇందా చదువుకున్న కోడ్, 100 కోడ్స్ అవసరం లేదండి, ఒక్క కోడ్ చాలండి. ఆ ఒక్క కోడ్ మన జీవితానికి సరిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ తరము గతించదు అంటున్నాడు. ఈ తరములోనే ఈ 40 సంవత్సరం, ఇంకా తరం అనకుండా తరమన పదాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ 40 సంవత్సరం, ఈ 40 సంవత్సరాల మధ్యలోనే, ఈ లోపే ఆ రాకడ ఉండబోతుంది అంటున్నాడు ఆయన.
పొరపాటున ఒకవేళ 88లోనో 89లోనో 90లోనో 2000 సంవత్సరాల్లోనో ఒకవేళ ఈ బలిష్ఠుడైన దూత దిగొచ్చింది అనుకోండి, ప్రవక్త వర్తమానం అబద్ధము. ఎందుకంటే ఆ జనరేషన్ దాటిపోయి వచ్చింది అది. ఇక్కడ ప్రవక్త ఒక వింతైన సంఘటనలు చెప్తున్నాడు. ప్రవక్త జీవితంలో ఆయన 1933వ సంవత్సరంలో ఆయన దర్శనం చూశాడు కదా, 7 సంఘటనలకు సంబంధించిన దర్శనం, దాని గురించి చెప్తున్నాడు. జాగ్రత్త విందాం. ఇందులో నేను చాలాసార్లు చెప్పాను. ఈ 7 సంఘటనలు నేను ఇప్పుడు చెప్పను, కానీ మీకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. ఆయన ఈ 7 సంఘకాలముల యొక్క వివరణ అనే ఈ సబ్జెక్ట్ని మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడున్న ఈ 7 సంఘకాలాలు ఈ పుస్తకానికి ప్రవక్త 1960లో అనుకుంటాను 7 సంఘకాలాలు బోధించాడు ఆయన. దానికి దీనికి డిఫరెంట్ ఉంది, అర్థమవుతుందండి. అది డైరెక్ట్గా ప్రవక్త పులిపిడి దగ్గర నుంచి బోధించాడు. బట్ ఇది మాత్రము పులిపిడి దగ్గర నుంచి బోధించింది కాదు. ఇది ఆయన తన గదిలో ఉండి ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఆల్రెడీ తను పులిపిడి దగ్గర నుంచి బోధించిన అంశాలను కొన్నిటి తీసుకొని ఇందులోని మళ్ళీ జోడించి ఇది తయారు చేశాడు అనమాట ఓన్గా, అర్థమవుతుందండి. కాబట్టి ఇది టేప్ రూపంలో ఉంది కానీ వాయిస్ మాత్రం బ్రహ్నం గారిది కాదు. ఇది వాయిస్ బ్రహ్నం గారిది కాదు. హల్లెలూయా. సరే, అయితే ఇది ఇంచుమించు నాకు తెలిసి ఇది 1964 సంవత్సరంలోనే చెప్పబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది 1964, ఈ వర్తమానం కూడా 64 చూసుకోండి. 64లో కొన్ని సంఘటనలు చూడండి, ఫాస్ట్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఎడతెగని ఇంకో చూడండి, ఈ ముందు ఫస్ట్ నుంచి 20వ శతాబ్దపు మలుపులో అనగా బహుశా 1906వ సంవత్సరంలో లవోదిక కాలం ప్రారంభమయ్యాను. ఇది మన అందరికీ తెలుసు కదా. 1906లో లవోదిక సంఘకాలం ప్రారంభమయ్యాను. ఎంతకాలం ఇది నిల్చును? దేవుని దాసునుగా ఎన్నో దర్శనములను చూశాను, అందులో ఏ ఒక్కటి ఎన్నడూ తప్పిపోలేదు. ఈ కాలము దాదాపు 1977వ సంవత్సరమునకు అంతమగునని నా ఊహతో చెప్పుచున్నాను. వింటున్నారా? జాగ్రత్త వినండి. ఈరోజు వర్తమానంలో ఉన్నోళ్ళు కూడా ఇది అర్థం కావట్లేదు చాలామంది. దీనిని బట్టి కూడా చాలామంది వర్తమానం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆయన అక్కడ మెన్షన్ చేసే సర్పసంతానం బయటికి వెళ్ళిపోవాలని. అందులో ఏ ఒక్కటి ఎన్నడూ తప్పిపోలేదు. ఈ కాలము దాదాపు 1977వ సంవత్సరమునకు అంతమగునని నా ఊహతో చెప్పుచున్నాను. నేను ప్రవచనము చెప్పుటలేదు, వింటున్నారా? ఇది ఊహ. నా వ్యక్తిగత భావనను క్షమించండి. ఓకేనండి. నేను అందుకే మన ప్రవక్త యొక్క వర్తమానాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే రెబెకా మాత్రమే గ్రహిస్తారు. నేను ఈ విధముగా ఊహించుటకు కారణం ఉన్నది. ఏంటా కారణము? ఎడతెగని 7 ముఖ్యమైన దర్శనములు 1933వ సంవత్సరము జూన్ నెలలో ఒక ఆదివారం ఉదయమున నేను చూశాను. ఎప్పుడు? ఏ సంవత్సరం అండి అది? 33. ప్రభువైన యేసు నాతో మాట్లాడాను. ప్రభు యొక్క రాకడ సమీపమాయనని చెప్పాను. అక్కడ కూడా రాకడ గురించే చెప్తున్నాడు. కానీ ఆయన వచ్చు ముందుగా ఈ 7 పెద్ద సంఘటనలు నెరవేరును. ఆయన రావడానికి ముందుగానే ఈ 7 పెద్ద సంఘటనలు నెరవేరును. మరి ఇక్కడే చాలామందికి కొంచెం ఏమొస్తుంది? డౌట్ వస్తుంది. ఎందుకంటే 7వ సంఘటన అది కొంచెం చదువుకుంటూ వెళ్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, వాటన్నిటినీ నేను వ్రాసి ఉంచాను. ఆ ఉదయము నాకు ప్రభు యొక్క ప్రత్యక్షత ఇవ్వబడినది. మొదటి దర్శనంలో ముస్సోలిని ఇథియోపియా మీద దండెత్తుట చూశాను. ఆ దేశం అతనికి వశమగును. ఆ దర్శనము చాలామంది ఉగ్రులగుటకు కారణమైనది. చాలామంది మండిపడిరి. ఆ జరిగిన తర్వాత చాలామందికి కామవుతారు. ఎందుకంటే మొన్న లాస్ ఏంజల్స్ పట్టణం కాలిపోయింది కదా, బూడిదైపోయింది కదా. అది జరగలేనంత వరకు బ్రహ్నం గారు అబద్ధ ప్రవక్తే. అది జరిగిన తర్వాత ఆయన ప్రవచించిన ప్రవచనాలు మంచివే,
ఆయన బోధించిన బోధ మంచిదే, కాకపోతే కొన్ని విషయాల్లో ఆయనకి మేము వ్యతిరేకిస్తాం. అది చాలామంది మండిపడిరి, దానిని నేను చెప్పగా నమ్మలేదు. కానీ ఇవన్నీ నేను సంఘటనలు చదువుకొని వెళ్తే మన సబ్జెక్టులోకి వెళ్ళను. ఫస్ట్ది ముస్సోలిని ఇథియోపియా మీద దండెత్తటం. రెండోది చూడండి 9వ పారాగ్రాఫ్. ఆ తర్వాత దర్శనంలో అడాల్ఫ్ హిట్లర్ అను పేరు గల ఒక ఆస్ట్రియాను లేదా జర్మనీలో నియంతగా వచ్చునని చెప్పబడాను. ఇది 33లో. కానీ అతను ఎప్పుడు పాపులర్ అయ్యాడు? రెండో ప్రపంచ యుద్ధంలో. అంటే అతను అసలు హిట్లర్ అనే వ్యక్తి రాకమునుపు హిట్లర్ అనే పేరుతో సహా ఆయన మెన్షన్ చేస్తాడు. మూడవ దర్శనంలో ప్రపంచ రాజకీయములను చూశాను. 3 గొప్ప ఉద్యమములు లేచిన నాకు చెప్పాను. అవేంటిది? ఫాసిజం, నాసిజం, కమ్యూనిజం. కానీ ఆ మొదటి 2 ఆ 3వ దానిలో మిళితమైపోవనని చెప్పాను. ఇది తర్వాత చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ స్వరము ఇట్లు హెచ్చరించినది. ఎలాగా? రష్యాను గమనించుము, ఉత్తర దేశపు రాజు మీద నీ దృష్టి నిలుపుమని చెప్పాను. అంతే కదండి. ఈరోజు ఎవరు ఊహించారా? సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఉత్తరపు రాజు యుద్ధం జరుగుతున్నది. ఆ 2 సంవత్సరాలకు మునుపు రష్యా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ అని, అది కూడా మంచి ఇది అమెరికాతో ఒక సాట్ అయిన దేశంగా ఉందని వరకే చూసాం. కానీ అది ఇప్పుడు అదే మెయిన్ పాయింట్గా ఉంది అనే సంగతి ఎవరికి 2 సంవత్సరాల వరకు తెలియదు. ఏదో దేశం ఉంది, అది మంచి దేశమే, మంచి ఆయుధాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు అది పెద్ద దేశమే, అంతవరకే. కానీ ఎప్పుడు చూసాం మన అందరి దృష్టి అమెరికా దేశం. కానీ ప్రవక్త దృష్టి అమెరికా దేశం మీద పడలేదు. ఇదిగో ఆయన చెప్తాడు, రష్యాను గమనించుము, ఉత్తర దేశపు రాజు మీద నీ దృష్టి నిలుపుమని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు 8.5 రిక్టర్ స్కేల్ మీద భయంకరమైన భూకంపం వచ్చింది. మెయిన్ పోర్షన్ ఎక్కడ అయింది అంటే రష్యాలోనే. దాని ఎఫెక్ట్ మొత్తం చాలా దేశాలకు వెళ్ళింది. ఆల్రెడీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం వచ్చిందా లేదా? ఎందుకు ఇప్పుడు చెప్పబడుతుంది వర్తమానం? కొద్ది నిమిషాల్లో చూడండి. అంతవరకు నాకు ఓపిక లేదు. ఇందులో నుంచి ఇది 15వ పారాగ్రాఫ్, 10 కదా. దీని తర్వాత 16వ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చాను. చూడండి. ఈ 6 దర్శనాలు అయిపోయిన తర్వాత, ప్రవక్త 7 దర్శనాలు అయిపోయిన తర్వాత దాని గురించి ఒక్కొక్క దర్శనం గురించి మళ్ళీ చిన్న లైన్లో చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఆ క్రింద క్షమించండి, మనకు ఒక క్యాథలిక్ అధ్యక్షుడు ఆల్రెడీ వచ్చాను ప్రవక్త కాలంలో, నిస్సందేహంగా మరి ఒకడు వచ్చును. ప్రవక్త కాలంలోనే ఒక క్యాథలిక్ ప్రెసిడెంట్ ఉన్నాడు, జాన్ ఎఫ్ కెనడీ. ఎవరు? ఎస్. తర్వాత ఏమంటాడు ప్రవక్త? నిస్సందేహముగా మరొకడు వచ్చును. వచ్చాడా లేదా? అది ఎవరు? లాస్ట్ ఇయర్ ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన ఎవరు? క్యాథలిక్ ప్రెసిడెంట్. ఆయన జో బైడెన్. ఆయన కూడా క్యాథలిక్ ప్రెసిడెంటే. కాబట్టి ఏం జరిగింది? నిస్సందేహముగా మరి ఒకడు వచ్చాను. ఏమిటిది? ఇవన్నీ ఏమిటండి? విఫలమవని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. ఆయన 64లో మరొకడు వచ్చునని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చాడు ఆయన. జాగ్రత్త చూడండి. నిస్సందేహంగా మరి ఒకడు వచ్చాను. ఇది ఎలా ఉంది అని అంటే వర్తమానంలో ఉన్నోళ్ళు కూడా ఇది కొంచెం ఏదో వీళ్ళు చెప్పేసుకుంటున్నారు, నాకేంటి పరిస్థితి, నేను ఇలా వెళ్తున్నాను అసలు కాదు, ఏదో బాగుంది, కొంత ఏదో కొద్దిగా అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళేదో వెళ్ళిపోతున్నారు, వీరేదో లైన్లో వెళ్ళిపోతున్నారు. నేనేమో ఎంపీసీ గ్రూప్, వీరేమో బయాలజీ చెప్తున్నారు అంటే అవదు. ఇక్కడ నువ్వు కూడా బయాలజీ విడిచిపెట్టి ఎంపీసీ గ్రూప్లోకి వచ్చేయాల్సిందేమో, తప్పదు. సరే చూడండి క్లియర్గా. నిస్సందేహంగా మరి ఒకడు వచ్చును, ఇంకేమీ మిగిలి లేదు. ఇక్కడ కూడా అది ఆయనే చెప్తున్నాడు, ఇంకేమీ మిగిలిలేదు. ఏం మిగిలిందంట? హెబ్రీ 12:26 తప్ప మరేమీ లేదు. హెబ్రీలకు రాసిన 12వ అధ్యాయము 26 తప్ప ఇంకేమీ లేదంట. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? రష్యాను గమనించుము, ఉత్తర దేశపు రాజును గమనించండి అని అక్కడి నుంచి ఇక్కడ జంప్ అయ్యాను. ఏముంది ఇక్కడ? చూడండి, చదవండి. 12:26 చదవండి. అప్పుడు ఆయన శబ్దము లేదా స్వరము, బ్రదరు, ఆయన స్వరము
భూమిని కంపింపజేసిన, చలింపజేసిన కానీ నిన్నటి జరిగింది అదేనా? మరొక జరుగుతుంది. ఎక్కడ జరిగింది చూడండి. ప్రవక్త ఈ కిందన ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఈ సంఘటన తీసుకొని ప్రవక్త ఇప్పుడు దేని టచ్ చేశాడు చూడండి. ఆయన సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మరొక్కసారి దేవుడు భూమిని కంపింప చేయును. ఇప్పుడు వరకు ఇంత పెద్ద సునామీ అయితే రాలేదు. సునామీ వచ్చిన ఇన్ని దేశాలకు ఎఫెక్ట్ అవ్వలేదు. మీరు ఈ రిక్టర్ స్కేల్ సంబంధించింది మ్యాప్లో చూపించినప్పుడు రష్యా నుంచి, రష్యాకి బార్డరు, అమెరికాకు రష్యాకి మధ్యలో ఒక జలసంధి అంటాం. దాన్ని ఏమంటారు? కాదు, దాన్ని పాక్ జలసంధి ఏదో అంటారండి. ఒక రెండిటికి మధ్యలోని సముద్రం చిన్న పాయ ఉంటుంది అక్కడ. ఆ మ్యాప్ ఏమైనా ఉందా? కొంచెం పెట్టగలవా? వరల్డ్ మ్యాప్ చూడండి. అంటే రష్యా భాగం ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇది అంతా ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా పోర్షన్ వస్తుంది. ఈ నార్త్ అమెరికాలోని ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. నార్త్ అమెరికా, ఇది నార్త్ అమెరికా, పైన రష్యా ఉంటుంది. ఇలాగా ఈ రష్యాలో ఈ పార్ట్లో ఈ చిన్న భాగము, ఈ నార్త్ అమెరికా అంతా భాగంలో ఈ చిన్న రెండింటి మధ్యలో సముద్రం ఉంటుంది. చూడండి, ఈ లాస్ట్ పోర్షన్ ఏంటిది అని అంటే, నార్త్ అమెరికాలో లాస్ట్ పోర్షన్ ఏంటి? అలస్కా. అర్థమవుతుందండి? ఒకసారి చూడండి ఆయన, అది వరల్డ్ మ్యాప్ అవకాశం ఉంటే అలస్కా ఉంటుంది. ఇప్పుడు అలస్కా కూడా ఇప్పుడు ఈ రీసెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూకంపానికి అది కూడా ఎఫెక్ట్ అయింది. చూడండి, ఇలా కాదు, వరల్డ్ మ్యాపే పెట్టాలి. నువ్వు డైరెక్ట్ వరల్డ్ మ్యాప్కి వెళ్తేనే అర్థమవుతుంది. ఇది రష్యా, కంప్లీట్గా ఇది రష్యా. అన్ని కంట్రీస్ ఉన్న మ్యాప్ ఉంటుంది కదా, అది. అదే ఉంచు. చూడండి, ఇక్కడ మనకి గ్లోబ్ ఉంది కదా, ఈ గ్లోబ్లో ఇది నార్త్ అమెరికా, ఇదంతా కూడా, ఇదంతా నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఈ నార్త్ అమెరికాలో ఈ లాస్ట్ పార్ట్ ఉంది చూసారు ఇక్కడ, ఈ లాస్ట్ పార్ట్ అంతా కూడా ఇక్కడది మీకు క్లియర్ కనబడట్లేదు కానీ ఇది అలస్కా. ఏంటండి ఇది? అలస్కా. ఈ లాస్ట్ పార్ట్ తర్వాత ఇక్కడ ఇంకా అటు సైడ్ ఒక పోర్షన్ వస్తుంది కదా, అటు సైడ్ వచ్చిన పోర్షన్ ఇది మీకు అర్థమవుతుందండి? ఈ రెండు ఇలా కలుస్తాయి. అది ఒకవేళ తిరిగి వచ్చి అలా వచ్చి ఈ పార్ట్లో కలుస్తుంది ఇలాగా. ఈ మధ్యలోని చిన్న, అక్కడ కూడా సముద్రం ఉంది. అర్థమవుతుందండి? ఈ మధ్యలో చిన్న సముద్రం ఉంటుంది. సో అంటే ఇదేంటిది? ఇదంతా రష్యా యొక్క ఎండ్ పార్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఈ ఎండ్ పార్ట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ ఎండ్ పార్ట్కి అమెరికా యొక్క ఎండ్ పార్ట్ అటు సైడ్ చూస్తే ఇది అలస్కా. ఇప్పుడు భూకంపం కూడా వచ్చింది ఈ ఏరియాలోనే. అంటే ఇప్పుడు భూకంపం వచ్చింది ఈ ఏరియాలోని. దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఇలా వచ్చింది. ఇదంతా కూడా ఈ కోస్టారికా ఏరియా అంతా కూడా వెస్ట్ సైడ్, ఇదంతా వెస్ట్, పశ్చిమ దిశ, ఇదంతా ఈస్ట్. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. వీటన్నిటి కూడా ఈస్టర్న్ కంట్రీస్ అంటారు. వీటన్నిటి కూడా ఇలాగ ఈ పక్కన ఉన్నవన్నిటి కూడా. సో ఇక్కడ ఉన్న వాటిని మధ్య ఆసియా అంటారు, సెంట్రల్ ఏషియా కంట్రీ. చూసారండి? సో ఈ వెస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్, పశ్చిమ దిశలో ఉండేటువంటి దేశాలు. కాబట్టి జాగ్రత్త చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి భూకంపం యొక్క ఎఫెక్ట్ నాకు అసలు ఈరోజు నిన్న భూకంపం వచ్చింది, ఈ సబ్జెక్ట్ అది లింక్ అవుతుందో నాకు తెలియదు. నేను ఇందాక స్టార్టింగ్ కూడా ఒక విషయం చెప్పాను. ఎప్పుడు ఒక వర్తమానము ఆ రెండు మ్యాచ్ అవ్వాలి. అంతవరకు మనం ప్రేరేపించకుండా మనం ఏదో చెప్పవచ్చు, కానీ మ్యాచ్ అవ్వదు. దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. చూడు ఒకసారి, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో ఇది అలస్కా, ఈ పార్ట్ అంతా కూడా అలస్కా. ఇది రష్యాకి సంబంధించిన పార్ట్. ఈ రెండిట్ల మధ్యలో చిన్న సముద్రంకు సంబంధించింది పాయ ఉంది. ఇప్పుడు చూడండి, మన ఇండియాకి శ్రీలంక మధ్య సముద్రం ఉంటుంది చూసారా, చిన్నది జలసంధి అంటారు. అటు పేర్లు ఏవో ఉంటాయి, గుర్తులేదు నాకు, మర్చిపోయాను. ఈ రెండింటి మధ్య కూడా. సరే, మెయిన్ విషయం గమనించండి. ఎందుకు విషయం చెప్తున్నాను అంటే, సేమ్ సంఘటన
మరలా రిపీట్ అవుతుందని ప్రవక్త ఇక్కడ చెప్తూనే ఉన్నాడు. మరలా క్యాథలిక్ ప్రెసిడెంట్ వస్తాడని ఎలా చెప్పాడు? అది వాగ్దాన వాక్కు. సేమ్ అలాగే ఏమంటున్నట్టు ఆయన సెలవిచ్చుచున్నాడు, మరొక్కసారి దేవుడు భూమిని కంపింప చేయును. ఈ సంఘటనల వెనకాల ఏమున్నది అంటే ఆయన రాకడ దాగి ఉన్నది, రాకడే ఉంది. ఆ రాకడ సంభవించింది కనుక ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత చూడండి, దానితో పాటుగా అన్నీ కదులును. చూసారా, భూమి కదిలించబడడంతో పాటు ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్నీ కదులును. అప్పుడు ఆయన దాని నూతనము చెయ్యును. 1964 మార్చ్ అనగా గత నెలలో మంచి శుక్రవారము అంటే గుడ్ ఫ్రైడే దినమున అలాస్కా యొక్క భూకంపము యావత్ ప్రపంచమును కదిలించినది. ఇప్పుడు హిస్టరీ ఏమైంది? రిపీట్ అవుతూ ఉంది. జస్ట్ అలాస్కాకినా రష్యాకి మధ్యలో జరిగింది. 64 అనగా మార్చ్ నెలలో మంచి శుక్రవారం దినమున అలాస్కా యొక్క భూకంపం యావత్తు ప్రపంచమునకు చూడండి ఏం చేసింది? కదిలించింది. అయితే స్థానభ్రంశము కలగలేదు, కానీ దేవుడు ఈ జగత్తును కంపింప చేయుట ద్వారా హెచ్చరిక చేయుచున్నాడు. ఆయన అంటున్నాడు, త్వరలోనే ఆయన ఇంకా ఎక్కువ పరిధిలో దాన్ని కంపింప చేయును. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు అది ఇంకా ఎక్కువ కంపింప చేస్తున్నాడు. పాపంతో శపించబడిన ఈ లోకమును ఆయన ప్రేల్చి కంపింప చెయ్యును. ఎందుకు రష్యాని టార్గెట్ అయింది తెలుసండి? వర్తమానమును రష్యా ఏం చేసింది? రిజెక్ట్ చేసింది, తృణీకరించింది. వర్తమానం టేపుల్ని అన్నిటిని కూడా అక్కడ బ్యాన్ చేశారు. తెలుసా మీకు? చూడండి ఏం జరిగింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, పాపంతో శపించబడిన ఈ లోకమును ఆయన ప్రేల్చి కంపింప చేయను. నా సోదరి సోదరుడా, ఆ కంపము నుండి దాగుచోటు ఒక్కటే ఉన్నది, అదే ప్రభువైన యేసు యొక్క కౌగిలి. హల్లెలూయా. ఇంకా నీకు దేవుని కృప దొరుకుచుండగానే నీ పూర్తి జీవితమును ఏమీ దాచుకొనకుండా యేసుక్రీస్తుకు ఇమ్మని బ్రతిమాలుచున్నాను. ఇన్ని సంఘటనలు మన పక్కన, మన చుట్టుపక్కల ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తుకు ఇమ్మని బ్రతిమాలుచున్నాను అంటున్నాడు. ఆయన నీ కోసం బ్రతిమాలుతున్నాడు. నమ్మకస్తుడగు గొర్రెల కాపరి నిన్ను రక్షించి నీ పట్ల శ్రద్ధ వహించును. నిన్ను నిర్దోషిగా ఆయన నిలవబెట్టును. మహిమతోను మహానందముతోను నిండి యుందువు. ఇవే విఫలమవని ఆయన యొక్క వాగ్దాన వాక్కులు. ఖచ్చితంగా ఈరోజు అదే జరుగుతుంది. ప్రియమైన సంగమా, ఆయన రాకడ గురించి ఈరోజు నీకు స్పష్టత కలిగి ఉండాలి. ఆయన మాట ఇచ్చాడు, తప్పలేదు. హల్లెలూయా. భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు గతించవు అన్నాడు. అక్కడ చదివాం కదా. ఎందుకు ఆ మాటలు మెన్షన్ చేశారు? ఆ రాకడ గురించి ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో అంత స్పష్టంగా చెప్పాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఈ ఫస్ట్లో సంవత్సరము, నెలలు, వారములు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు కదా. కానీ ఈరోజు మనకేం తెలిసింది తెలుసా అండి? ఆయన ఎప్పుడు వచ్చాడు? 1963 తెలిసిపోయింది. ఏం తెలిసింది మనకి? సంవత్సరం తెలిసింది. ఏ నెలలో వచ్చాడు ఆయన? ఏ నెల అండి? ఫిబ్రవరి నెలలో వచ్చాడు. ఫిబ్రవరి 28వ తారీఖున, అంతేనా? రోజు. సరే, జాగ్రత్త చూడండి. ప్రవక్త ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, దాన్ని చెప్పి నేను ముగించుకుంటాను ఈరోజుకి. ఈ 7 సంఘటనల గురించి ఆయన చెప్తున్నప్పుడు మరి ఇంకా ఆ 7 సంఘటనలు నేను చెప్పలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 15వ పారాగ్రాఫ్లో, లవోదిక సంఘకాలంలో 15వ పారాగ్రాఫ్లో ఆ 7 దర్శనములను ఆధారం చేసుకుని దానికి బహు త్వరగా వచ్చుచున్న మార్పులను జోడించాను. గత 50 సంవత్సరముల నుండి ప్రపంచమును ఇవి కుదుపుచూ ఉన్నవి. ఈ 7 సంఘటనలు, ఈ దర్శనములన్నీ
1977 కల్లా నెరవేరునని నేను ఊహించుచున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇందాక ముందోసారి దగ్గర అక్కడ చదివినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? ఊహించుచున్నాననే చెప్తున్నాడు. ఊహించుచున్నాను, మళ్ళీ బ్రాకెట్లో నేను ప్రవచించుట లేదు. ఇది చాలా బాధ్యతారహితమగు మాట అని చాలామంది అనవచ్చును. 1977 కల్లా ఇదంతా కూడా అయిపోతుంది, నెరవేర్చబడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధ్యతారహితమైన మాటగా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 1977కు సంబంధించి చెప్పాలి అని అంటే ఈ దర్శనాలు ఎప్పుడు వచ్చాయి? 33లో. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇప్పుడు ఈ అంశం కూడా ఎప్పుడు చెప్తున్నాడు? 64లో. సుమారుగా ఎన్ని సంవత్సరాలండి? 33, 64 అని అంటే ఇది ఒక 31, 32 సంవత్సరాలు ఇంచుమించుగా. చూడండి ఆయన అంటున్నాడు ఇక్కడ, చాలా బాధ్యతారహితమగు మాటని చాలామంది అనవచ్చును. ఎందుకనగా ఆ దినము కానీ ఆ గడియ కానీ ఎవరికి తెలియదని యేసు చెప్పిన వాస్తవమును చూడగలము. అంతే కదండి. ఈ ఊహను 30 సంవత్సరముల తర్వాత కూడా, ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ ఊహను 30 సంవత్సరముల తర్వాత కూడా నేను నొక్కి చెప్పుచున్నాను. అప్పుడు ఏదో యవనస్తుడిగా, అప్పుడు ఉడుకు రక్తం ఉంది కాబట్టి 33వ సంవత్సరంలో నేను చెప్పేశాను కాబట్టి అప్పుడు ఏదో నేను చెప్పేశాను. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలకు వచ్చేసాను, ఇప్పుడు నా మాట మార్చేస్తున్నాను లేండి అని చెప్పట్లేదు ఇక్కడ. ఆ టైంలో ఏ మాట అయితే నేను చెప్పిన దానికే ఈ రోజు కూడా కట్టుబడి నిలబడుతున్నాను అంటున్నాడు ఆయన. ఈ ఊహను 30 సంవత్సరముల తర్వాత కూడా నేను నొక్కి చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, ఆయన రాకడ పరిసమాప్తమగు సంవత్సరము కానీ, నెల కానీ, వారము కానీ ఏ మనుషుడు తెలుసుకొనలేడని యేసు చెప్పలేదు. యేసు ఏం చెప్పాడు? ఆయన ఆ దినము కానీ ఆ గడియ కానీ ఎవరూ చెప్పలేరు అన్నాడు. కానీ ఆ సంవత్సరము కానీ ఆ నెల కానీ ఆ వారము కానీ ఏ మనుషుడు తెలుసుకొనలేడని యేసు చెప్పలేదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? కాబట్టి నేను మరలా చెప్పుచున్నాను, నేను యథార్థంగా నమ్ముచున్నాను, వాక్యమును అధ్యయనము చేయు విద్యార్థిగా దైవ ప్రేరణతో చెప్పుచున్నాను. 1977 ప్రపంచ క్రమములను విచ్ఛిన్నం చేసి 1000 ఏళ్ల పాలనకు ఆవిష్కారం పలకవచ్చును. కాబట్టి ఇక్కడ ఈరోజు 1977 నుంచి చాలామంది వర్తమానంలో ఉన్నోళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోయారు. సరేండి, వెళ్ళిపోయారు. ఇక్కడే చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే చాలామంది ఎందుకు ఇలాంటి కార్యాలు ప్రవక్త నోటెంబడి దేవుడు పలికించాడంటారు. ప్రవక్త అన్నారు, ఒక వర్తమానం మీరు ఇంత ముందు చదివారో లేదు తెలియదు కానీ, కొన్నిసార్లు దేవుని సేవకుడు లేదా కొన్నిసార్లు దేవుడు తన సేవకుల్ని సంఘం నుంచి కొంతమంది వెళ్ళగొట్టడం నిమిత్తమే కొన్ని మాటలు దేవుడు ఆ సేవకుల నోటెంబడ పలికిస్తాడు అన్నాడు. కాబట్టి ఈరోజు నిజమైన వాక్య విత్తనం కోసం ఆయన ఏం చేశారు? జల్లెడ పట్టుకొని జల్లిస్తూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళిపోవాలి, 77 కల్లా వీళ్ళు వెళ్ళిపోవాలి, 77 కల్లా 1000 ఏళ్ల పరిపాలనకు వీళ్ళు వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? అంటే పాతాళం దగ్గరికి వెళ్ళిపోవాలి. చూడండి, ఈ కార్యముల వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. ఇది నువ్వు సాధారణమైనటువంటి ఆలోచనలతో సాధారణంగా నువ్వు కూర్చొని వింటే సరిపోయింది కాదు, మోకరించాల్సిందేనండి. వీటి మీద నీకు పరిపూర్ణమైన ప్రత్యక్షతను పొందాలి అంటే మోకరించాల్సిందే. ప్రభువా, ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిక్కుముడి ఏమిటి? ఇది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఒకవేళ ఇది నేను గ్రహించగలిగే శక్తి నాకు ఉందా? దేవుడిని అడుగు. ఆన్సర్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. ప్రవక్తకి ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ప్రవక్తకి ఇచ్చినది ఏదైతే ఉందో అది మనం ఇంకా పొందుకోవాలి అని అంటే మోకరించాల్సిందే. మోకరిస్తేప్పుడు దేవుడు అది మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క విఫలమని వాగ్దాన వాక్కులు ఏమిటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలేనండి. ఇవే ఈ కాలంలో ఆయన చెప్పినట్టుగానే ఈ తరము గతించదు అన్నాడు. ఈ తరములోనే అనగా ఈ 40 సంవత్సరాల మధ్యలోనే ఆయన వస్తాడు. ఆ రాకడ సంభవిస్తుంది. ఏమిటది? వాగ్దాన వాక్కు నెరవేర్చబడింది. అర్థమవుతుందండి? మరలా ఇందాక చదువుకున్నాం, అలస్కా భూకంపం, మరలా దాని గురించి ఆయన మాట్లాడుతూ మరలా ఇది సంభవించబోతుంది. ఈరోజు నిన్నటి జరిగిందా లేదా?
ఏమండి నేను భూకంపం వస్తుంది అని ఎదురు చూసానా? ఆదివారం అనౌన్స్మెంట్ చేశానా లేదా? నా హృదయంలో ఒక ప్రేరేపణ ఉంది, సంఘానికి నేను ఇది బయలు చెప్పాలి అని నేను చెప్పానా లేదా? నేను చెప్పుకున్నాను తప్ప నేను చెప్తున్నానని తెలిసి అర్థమవుతుందండి లేదా? భూకంపం వస్తుందని నేను ముందుగా నేను చూసానా? దేవుడు రెండింటిని ఏం చేస్తున్నాడు? కలుపుతూ ఉన్నాడు, ఆపుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఈ సంఘటన వచ్చినంత రాగయ్యా ఆపుతూ ఉంటాడు. ఎందుకు జరుగుతుంది ఇది? ఈరోజు మన కోసమే. మన నుంచి సర్ప సంతానాన్ని ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. వధువుని ఎవరు టచ్ చేసినా ఆయన సహించాడు. ఈరోజు నేను టచ్ చేస్తే ఆయన సహించాడు. ఆయన రంగం మీద దిగొస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని ఈవెంట్స్, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు రంగం మీద దిగొస్తాడు. నీవే దాని బాధ్యత తీసుకుంటే దేవుడు రాడు. అర్థమవుతుందండి? దేవుడు రాడు. దేవుడికి చేయాల్సింది నువ్వు ఒకసారి మొరపెట్టడం తప్ప నువ్వేం చేయనవసరం లేదు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ఆయనకు అప్పచెప్పు. ప్రభువా నేను నీ వధువుని, ప్రభువా నేను నీ వాక్యమును, ప్రభువా నన్ను వాళ్ళు టచ్ చేస్తూ ఉన్నారు, తాకుతూ ఉన్నారు, నా హృదయం గాయపరుస్తూ ఉన్నారు, నన్ను ఎంతో మనోవేదన గురి చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి ప్రభువా? ఇదిగో ఈ లాయర్ దగ్గర పరిగెడతాను ప్రభువా, ఈ తెలిసిన వ్యక్తి దగ్గర పరిగెడతాను ప్రభువా, ఇతను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇతను ఉపయోగించుకుంటాను ప్రభువా. అవన్నీ ఏమిటంటే ఆయన రాకుండా నువ్వు ఆటంకంగా ఉంచుకుంటున్నావు. ఆ సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కసారి నువ్వు పరిపూర్ణంగా ఆయన సమర్పించుకుని ఆయన భార్యగా నువ్వు గుర్తింపు పొందుకో. ఆయన భార్యగా నువ్వు గుర్తింపును పొందుకో, ఆ గుర్తును పొందుకున్న తర్వాత బాధ్యత ఆయనది. హామాను చంపాల్సిన పని నీది కాదు, ఆ రాజుగారిది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు ఒక స్పష్టత ఉంది. ఏమిటది? ఆయన రాకడ జరిగిపోయింది. అంతేనండి. యోహాను ఏం ప్రకటించాడు? మొదట్లోని వస్తాడు. అంతేనండి. ప్రస్తుతము వచ్చాడు. యోహాను యొక్క ప్రారంభ మెసేజ్ వస్తాడు. ఇదిగో లోక పాపం మోసుకుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. ఇదిగో అన్న ఆయన ఇదిగో ఈయనే అన్నాడు. ఆయన ఇదిగో ఈయనే ప్రభువా, నీ చెప్పులు వారిని విప్పటగా నేను యోగ్యుడను కాను, నీ ద్వారా నేను బాప్తిసం పొందుకోవాల్సింది పోయి నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏమిటి? ఏం చెప్తున్నాడు ఆయన? ఎప్పుడో వస్తాడు అని బోధించిన ఆయన ఇదిగో ఇప్పుడు వచ్చేసావు అయ్యా, నా కన్నులారా నేను చూశాను, అది ప్రకటిస్తుంది. అదే బోధ ఇప్పుడు ఎండ్ టైం మెసేజ్. ఈ కాలపు వర్తమానికుని యొక్క వర్తమానం సంపూర్ణంగా అదేనండి. ఫస్ట్ వస్తాడు అన్నాడు, ఆయన ఇప్పుడు వచ్చాడు. అంతే. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.